చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 3 నెలల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన బాలాజీ టెంపుల్ అభివృద్ధి కోసం రంగరాజన్ ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రత్యేకత ఉంది. ఇక్కడ లౌకిక భావాలతోన రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో భాగంగా ఇక్కడ మత సామరస్యంతోన ఈ మత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రంగరాజన్ గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయన దళితుల దేవాలయ ప్రవేశం కోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేశాడు. దళితుల్ని తన భుజాల మీద ఎత్తుకొని దేవాలయ ప్రవేశ కార్యక్రమానికి పూనుకున్నటువంటి వ్యక్తి. అలాగే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సిపిఎం కూడా దళితుల్ని అర్థానువర్తనానికి కులవివక్ష గురవుతుంది అనేక గ్రామాల్లో దళితుల్ని దేవాలయ ప్రవేశం ప్రతిఘటన కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే రంగరాజన్ గారు దళితుల దేవాలయ ప్రవేశం కోసం అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాడు. అలాంటి ఒక లౌకిక భావాలతో ఉండేటటువంటి మత బోధకుడి పైన, ఈ రకమైనటువంటి పూజారి పైన మత ఉన్మాదులు కొంతమంది ఆయన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాడి చేసి దౌర్జన్యానికి పాల్పడి అవమానించేటటువంటి పద్ధతిలో వివరించేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.